వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ని సాధారణంగా కొంతమంది అభిమానులు చూడరు. కానీ వైభవ్ సూర్యవంశీ కోసం అసలు క్రికెట్ అంటే ఎవరో తెలియని ఏంటో తెలియని వాళ్ళు కూడా కేవలం ఈ బుడ్డోడు కోసమే చూస్తున్నారు. అంత అద్భుతమైన ఆటగాడు ఈ బుడ్డోడు. 15 ఏళ్ల వయసులో వాయమ్మో మొత్తం చరిత్రనే తిరగరాసేశాడు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది వైభవ్ సీజనా, ఐపీఎల్ 2006 సీజనా అనేంతగా మారిపోయింది. అయితే ఈరోజు నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గనుక చూసుకున్నట్టయితే బెంగుళూరు అలాగే గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ మొత్తం అందరి కళ్ళు కూడా వైభవ్ మీదే ఉన్నాయి. ఎందుకో చెప్పనా? అవార్డ్స్ ఫంక్షన్‌లో ఆల్మోస్ట్ వైభవ్ స్టేజ్ మీదే ఉన్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు ఏకంగా 5 అవార్డ్స్‌తో దుమ్మురేపాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అన్ని వైభవ్‌కే ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి ఈ బుడ్డోడు ఏమన్నాడో తెలిస్తే నిజంగా చాలా షాక్ అవ్వాల్సిందే. అయితే తినేమన్నాడంటే, నిజానికి నాకు చాలా స్ట్రెస్ ఫ్రీ ఆట ఎక్కువగా తెలుసు. ఎంత పెద్ద టోర్నమెంట్ అయినా నేను పెద్దగా పట్టించుకోను. నా ఆట, నా బంతి, నా ఫోకస్ ఎలా ఉంటే అలానే నేను ఆడతాను. ఈవెన్ ప్రాక్టీస్ సెషన్స్‌లో ప్రాక్టీస్ చేసిందే నేను చూస్తూ ఉంటాను. బౌలింగ్ చేసే ఆటగాడు తను బౌలింగ్ చేసే గెస్చర్, ఆ పొజిషన్‌ని బట్టి ఏ రకమైన బంతి వేస్తాడనే దానిపైన ఎలా అవగాహన పెంచుకోవాలనేది ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు నాకు ఇన్ని అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఇన్ని అవార్డ్స్ తీసుకువెళ్ళడానికి నేను ఒక కవర్‌ని తీసుకొని వచ్చుండుంటే బాగుండేది అంటూ చాలా ఫన్‌గా మాట్లాడాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని, కానీ తను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఆటగాడు విరాట్ కోహ్లీ లాంటి ఒక గొప్ప ఆటగాడు కలిసి ఆడిన టోర్నమెంట్‌లో వాళ్ళకి ప్రత్యర్థిగా ఉండటం నిజంగా చాలా గొప్ప అనుభూతిని కలిగించిందని, ఈరోజు ఫైనల్‌లో విరాట్ కోహ్లీ ఆట కడుపు నిండిపోయేలా చేసిందని చెప్పాడు. అంతేకాకుండా తను ఇంత గొప్పగా రాణించడానికి ప్రధానమైన కారణం వాళ్ళ కోచెస్, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో పాటుగా తన సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్ అని కూడా చెప్పాడు. అయితే ఇక బెంగుళూరు జట్టుకి నా శుభాభినందనలని, ముఖ్యంగా విరాట్ భయ్యాకి నా స్పెషల్ కంగ్రాచులేషన్స్ అని, తనలాంటి ఆటగాళ్ళు ఉంటే నాలాంటి ఎంతోమంది ఆటగాళ్ళకి తను స్ఫూర్తిదాయకమని చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు ఈ చిచ్చరపిడి. అయితే ఇంత అద్భుతమైన ఆటగాడికి ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కూడా విరాట్ కోహ్లీ. అయితే చాలామంది ఆటగాళ్ళు తన మనసులో మారినప్పటికీ ఆల్వేస్ చాలా ఇష్టంగా ఫీల్ అయ్యే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ అంట. అందుకని అదే విషయాన్ని ఇంత పెద్ద స్టేజ్‌లో పంచుకుని ఆర్‌సీబీ జట్టు ఆటగాళ్ళతో తను కూడా కొంతసేపు సెలబ్రేషన్స్ చేశాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.